రైతు బంధు సంబంధించిన 7,500 కోట్లని పందికొక్కుల్లాగా మెక్కిండ్రు. పందికొక్కుల్లాగా మెక్కి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు, మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ మేము చెప్తున్నాం, ఇలా వరంగల్కి నువ్వు ఇన్ఛార్జి మంత్రిగా ఉండొచ్చు, నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి తెస్తాం. 10 సంవత్సరాలు మేము కూడా వెంజెన్స్ పాలిటిక్స్ చేయలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కావాలంటే సహాయం చేసినాం తప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే. నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం, ఏ విధంగా బిల్లులు ఎత్తినవో తీస్తాం, ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం. రామన్ననో హరీష్ రావు గారినో ఇలా కేసీఆర్ గారి మీదనో వాళ్ళ కాలి గోటికి సరిపోని నీవు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి. ఇలా మొత్తం విద్యార్థులకు జరిగే నష్టం కాకుండా చూడండి. అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి. మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నావు. హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోబోతున్నావు. అడ్వర్టైజ్మెంట్ 300 కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది, ఆర్థిక వ్యవస్థ డమాలైపోయింది. 15,000 కోట్ల రూపాయలు నెగిటివ్ 6 నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభ కాదు, వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో. ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు. మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి. ఈ యొక్క సంవత్సరం యొక్క అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా.